చందమామ కథ. వానర సహాయం. ఒక పట్టణంలో ఒక పేదరాలుండేది. ఆమె భర్త చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ దమ్మిడి కూడా వెనుకేయకుండా తన భార్యను కుమారుణ్ణి కడుబీద స్థితిలో ఉంచి చనిపోయాడు. అతని కొడుకు పేరు నిద్రమొహం రంగడు. తండ్రి పోయేసరికి రంగడికి 15 ఏళ్ళు. కానీ వాడికి కూర్చున్న చోటు నుంచి కదిలే ఓపిక ఉండేది కాదు. వట్టి మన్ను తిన్న పాము. వాడు ఎప్పుడు చూసినా పడుకొని నిద్రపోతూ ఉండేవాడు. లేచి తిరుగుతూ ఉండగా, ఏదైనా పని చేస్తూ ఉండగా వాణ్ణి చూసిన వారెవరూ లేరు. వాణ్ణి దేవుడు అట్లా సృష్టించాడు. ఏం చేస్తాం అనుకొని రంగడి తల్లి వాణ్ణి రొష్టు పెట్టకుండా తానే 4 ఇళ్ళు తిరిగి దొరికిన కూలి చేసుకుని ఆ డబ్బులతో తన కొడుకు పొట్ట నింపుతూ ఉండేది. రంగడు తల్లి లేపినప్పుడు లేచి అన్నం తిని మళ్ళా పడుకొని నిద్రపోయేవాడు. రంగడి ఇంటి పొరుగునే ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన పేరు వరహాల శెట్టి. ఆయన వర్తకం మీద చీనాకు పోతున్నాడని రంగడి తల్లి విన్నది. అదృష్టవశాత్తు ఆమెకు అప్పుడే నెల జీతం ముట్టింది. అందులో 5 వెండి కాసులు తీసి రంగడికిచ్చి ఆవిడ, నాయనా, వీటిని వరహాల శెట్టికిచ్చి తిరిగి వచ్చేటప్పుడు చీనా నుంచి ఇది పెట్టి ఏదన్నా సరుకు తెచ్చిపెట్టమను. దానితో నువ్వు వర్తకం చేసుకుని బతుకుదువు గాని అన్నది. తల్లి పోరగా రంగడు ముక్కుతూ మూలుగుతూ లేచాడు. ఆవలించాడు. తల్లి దగ్గర 5 కాసులు తీసుకొని నిద్రమత్తుగా నడుస్తూ వరహాల శెట్టి వద్దకు వెళ్ళి తల్లి చెప్పిన 4 ముక్కలు చెప్పాడు. రంగడిని చూస్తే వరహాల శెట్టికి జాలి వేసింది. ఆ కొద్ది డబ్బుతో ఈ రంగడు వర్తకం చేసేదేమిటి, బాగుపడేదేమిటి? ఈ సంగతి తెలిసి కూడా దయాగుణం గలవాడు కావటం చేత వరహాల శెట్టి అలాగే నాయనా అంటూ 5 వెండి కాసులు తీసుకున్నాడు. రంగడు మళ్ళీ ఇంటికి తిరిగిపోయి హాయిగా పడుకొని నిద్రపోయాడు. వరహాల శెట్టితోటి వర్తకులందరినీ కలుపుకొని ఓడ మాట్లాడుకొని మంచి ముహూర్తం నిర్ణయించి లంగరు ఎత్తించాడు. అదృష్టవశాత్తు దారి పొడుగునా గాలి అనుకూలించింది. ఓడ రేవు పట్టిన చోటనల్లా వర్తకులకు క్రయ విక్రయాలు బాగా సాగాయి. చివరకు ఓడ చీనా దేశం చేరింది. అక్కడ వర్తకులందరూ తాము తెచ్చిన సరుకులు పూర్తిగా అమ్మేసి మారుబేరానికి చీనాంబరాలు, దంతపు సామానులు, రత్నాలు మొదలైనవి ఎవరి శక్తి కొద్దీ వారు కొనుక్కున్నారు. మళ్ళీ ఓడ తిరుగు ప్రయాణమైంది. 10 రోజులు గడిచాక వరహాల శెట్టికి అకస్మాత్తుగా రంగడిచ్చిన 5 వెండి కాసుల మాట జ్ఞాపకం వచ్చింది. అది పెట్టి ఏదైనా సరుకు కొని తెచ్చి పెట్టమన్నాడు రంగడు. వర్తకం హడావుడిలో శెట్టి ఆ విషయమే మరిచాడు. పోనీ తాను కొన్న వాటిలో ఏదైనా రంగడికిద్దామా అంటే అంత చౌక వస్తువు ఏదీ లేదు. వరహాల శెట్టి మిగిలిన వర్తకులతో, ఓడను మళ్ళా చీనాకు తీసుకుపోదాం, ఇలా నా వల్ల పొరపాటు జరిగిపోయింది అన్నాడు. వారెవ్వరూ అందుకు ఒప్పుకోక, కావలిస్తే మేమంతా తలా ఒక 5 మొహరీలు చందా వేసుకొని ఆ కుర్రవాడికి ఇచ్చుకుంటాం, ఓడ మాత్రం వెనక్కు తిప్పవద్దు అన్నారు. కొన్నాళ్ళు గడిచాక ఓడ తూర్పు దీవుల్లో ఒక రేవు చేరుకున్నది. ఓడ దగ్గరికి బిచ్చగాళ్ళు చాలామంది వచ్చారు. వారిలో ఒకడి వెంట 3 కోతులున్నాయి. అందులో 2 చలాకీ అయినవి. యజమాని ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడగలవి. 3వ కోతి ముసలిది. దానికి ఒక్క ఆట వచ్చినట్టు కనబడలేదు. మిగిలిన 2 ఆడుతుంటే అది దిగులు ముఖం పెట్టి సముద్రం మీదికి చూస్తూ కూర్చుంది. ఆ కోతులను చూస్తుంటే వరహాల శెట్టికి ఒక ఆలోచన వచ్చింది. రంగడిచ్చిన 5 వెండి కాసులతో ఒక కోతిని కొనుక్కుపోయి ఇస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్నాడు శెట్టి. అబ్బి, ఆ కోతుల్లో ఒకటి అమ్ముతావా? 5 కాసులు ఇస్తాను అన్నాడు శెట్టి కోతులాడించేవాడితో. ఈ ముసలి కోతిని తీసుకోండి బాబు అన్నాడు వాడు. పడుచుకోతి ఇవ్వరాదురా అన్నాడు శెట్టి. వాటిని 100 కాసులకు కూడా ఇవ్వను బాబు, అవే నా బతుకు తెరువు. ఈ ముసలి మొద్దును 5 కాసులు పెట్టి కొన్నాను. తిండి దండగే తప్ప ఒక్క ఆట రాదు, నేర్పినా నేర్చుకోదు. దాన్ని తీసుకోండి బాబు అన్నాడు కోతులాడించేవాడు బ్రతిమాలుతూ. చేసేది లేక వరహాల శెట్టి ముసలి కోతిని కొని ఓడ ఎక్కాడు. అది కూడా రంగడి లాంటిదిగానే కనబడింది. తిండి తినేటప్పుడు తప్ప మిగిలిన అన్ని వేళలా కునికిపాట్లు పడుతూ ఉండేది. దాన్ని కట్టివేసే అవసరం కూడా లేకపోయింది. మరికొంతకాలానికి ఓడ ముత్యాల దీవి చేరింది. ఈ దీవి చుట్టూ సముద్రంలో ముత్యపు చిప్పలు దొరుకుతాయి. ఈ దీవిలో ఉండే పల్లెవాళ్ళు వర్తకులు వచ్చినప్పుడు నీటిలో ఈది ముత్యపు చిప్పలు పట్టుకొచ్చి చౌకగా అమ్ముతూ ఉంటారు. వర్తకుల అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తకుడికి ముత్యపు చిప్పల్లో పెద్ద పెద్ద ముత్యాలు దొరుకుతాయి.
అదృష్టం లేని వారికి ముత్యపు చిప్పల వెల కూడా గిట్టదు. ఈ ఓడ ఈ దీవికి వచ్చింది ముత్యపు చిప్పల కోసమే. ఓడ రేవు చేరగానే పల్లెకుర్ర వాళ్ళు కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీటిలోకి దూకారు. అంతదాకా మన్ను తిన్న పాములాగా కూర్చుని ఉండిన కోతి ఈ కుర్రాళ్ళ కేకలు విని లేచి ఒక్క దూకున ఓడలో నుంచి సముద్రంలోకి దూకింది. పాపం రంగడికి కోతి కూడా దక్కదు కాబోలునని వరహాల శెట్టి భయపడ్డాడు. కానీ కొద్దిసేపట్లో ఆ కోతి 2 చేతుల ముత్యపు చిప్పలు రొమ్ముకు అదిమి పట్టుకొని ఈదుతూ వచ్చింది. ఓడలోకి ఎక్కి వాటిని ఒక చోట పెట్టి మళ్ళా సముద్రంలోకి దూకింది. చూస్తుండగానే అది దాదాపు 100 ముత్యపు చిప్పలు తెచ్చి పోగు పెట్టింది. మిగిలిన వర్తకులు ఎవరికి తోచినన్ని ముత్యపు చిప్పలు వారు కొనుక్కున్నారు. ఏ ఒకరికి 2-3 ముత్యాలు మించి దొరకలేదు. అవైనా చాలా చిన్నవి. కొందరు అదృష్టహీనులకు 1 ముత్యము దొరకలేదు. కానీ కోతి తెచ్చిన ముత్యపు చిప్పలలో అనేక పెద్ద ముత్యాలు, చిన్న ముత్యాలు దొరికాయి. దీనికి కారణం ఉన్నది. ఈ ముసలి కోతి ఒకప్పుడు ఈ ముత్యాల దీవి మీదనే ఉండేది. దీని యజమాని ఒక పల్లెవాడు. వాడు దీనికి ముత్యపు చిప్పలు పట్టుకురావటం నేర్పాడు. కొంతకాలానికి వాడు చనిపోయాడు. తర్వాత దాన్ని ఏ పడవ కలాసులో పట్టుకొని కొంతకాలం పెంచారు. అది అస్తమానం నిద్రమత్తుగా ఉండటం చూసి దాన్ని మరొక దీవిలో కోతులాడించుకునేవాడికి చౌకగా అమ్మారు. అదే ఇప్పుడు రంగడి సొత్తయి అప్పుడే వాడికొక నిధి పోగు చేసి పెట్టింది. కోతులను ఆడించేవాడు ఈ కోతిని తన వద్ద అంతకాలం ఉంచుకొని కూడా దాని విలువ తెలుసుకోలేకపోయాడు. వరహాల శెట్టి రంగడి ముత్యాలన్నీ భద్రంగా దాచి తన పట్టణం చేరగానే వాటిని రంగడికి ఒప్పజెప్పాడు. అన్న ప్రకారం వర్తకులంతా రంగడికి తలా 5 బంగారు మొహరులు ఇచ్చుకున్నారు. ఆ సొమ్ముతో రంగడు చక్కని మేడ కట్టించుకొని ముత్యాల అమ్మకంతో చాలా ధనవంతుడైనాడు. ముత్యాల దీవి చూడగానే కోతికి మత్తు వదిలినట్టే చేసేటందుకు పని కనబడగానే రంగడి మత్తు కూడా వదిలింది. అతడు ఏడాదికొకసారి తన కోతిని తీసుకొని ఓడ మీద ముత్యాల దీవికి వెళ్ళేవాడు. ముత్యపు చిప్పలు దొరికినన్ని తీసుకొని తిరిగి వచ్చేవాడు. బోలెడన్ని ముత్యాలు దొరికేవి. ఈ విధంగా రంగడు కొద్ది కాలంలోనే గొప్ప ధనికుడై పెళ్లి చేసుకొని చాలా కాలం సుఖంగా బ్రతికాడు. కథ సమాప్తం.